హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజియా. ఎలా ఉన్నారు మీరందరూ? నన్నైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ నెలల్లో అయితే వర్షం తగ్గేదేలా అంటా ఉంది. వర్షం అయితే డే అండ్ నైట్ పడిపోతుందన్నమాట. ఇక్కడంతా వాటర్ అయితే నిలబడుకునిస్తుంది. అంతా రోడ్డు మీద అయితే బాగా నిలబడుకునిస్తుంది వాటరు. దీనికోసం మున్సిపాలిటీ వాళ్ళ అందరూ అయితే ఎక్కడెక్కడ వాటర్ నిలబడుకుందో అక్కడక్కడ కాలువలు అయితే తవ్వేస్తూ ఉన్నారు. అయినా కానీ వాటర్ ఏమో అట్లా నిలబడిపోయింది. మీరైతే ఇంట్లోంచి బయటకైతే రావద్దండి. ఏమైనా ఎమర్జెన్సీ అలా ఏమైనా ఉంటేనే బయటకైతే రండి ఈ వర్షం తగ్గేదాకా. నేనైతే ఏదో పనిగా వచ్చేసాను. బయటికి వచ్చేసినాక మళ్ళీ రిటర్న్ పోయేప్పటికి వర్షం అయితే చాలా పడిపోయింది అనమాట. పోయేదానికి ఇబ్బందిగా పోతూ ఉన్నాను నేనే. సరేలే ఇంకా ఏం చేయలేనని చెప్పి ఆ వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను ఇంటికి. పోతా అండి ఈ వీడియో తీసాము, ఎలా ఉంది పరిస్థితి మీకు అందరికీ చెప్దామని చెప్పి ఐడియా అయితే వచ్చేసింది నాకు. సరే అని చెప్పి ఫోన్ అయితే తీసుకొనేసి వీడియో అయితే తీస్తుంటే అందరూ పోయే వాళ్ళందరూ నాకల్లే చూస్తూ ఉన్నారు. ఏంటి పిల్ల వర్షంలో కానీ ఫోన్ పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంది అని. ఏం నేను తగ్గేదేనా అని చెప్పి ఇంకా వీడియో అయితే నేను తీసేస్తాను అనమాట. ఎక్కడైతే చూడండి ఎక్కడికైనా ఎక్కువ వాటర్ అయితే నిలబడుకుని బండ్లో అయితే 1 by 1 వస్తూ ఉంది. ధూమ్ మచాలి వాటర్ని హెల్ప్ చేసుకుంటా. నాకైతే నవ్వుగానే వస్తుంది. అయినా కానీ ఏందబ్బా ఇలా ఉంది, ఇలా వాటర్ నిలబడిపోయింది అని కానీ ఉంది. ఇంకేం చేయలేము కదా. ఇక్కడైతే చాలా అయితే వాటర్ నిలబడుతుంది అనమాట. ట్రాఫిక్ జామ్ అయితే చాలా అయిపోయింది. నడిచే వాళ్ళు కానీ కేర్ఫుల్గా నడవాలి. ఈ ప్లేస్లో అయితే ఎక్కడ స్కిడ్ అవుతుందో ఎక్కడ ఎలా ఉందో అనేది ఐడియా ఉండదు కాబట్టి ఒకవేళ మీరు అటు పక్కకి వెళ్తే అయితే కేర్ఫుల్గా అయితే నడవండి. ఎమర్జెన్సీగా ఏమైనా పోతే ఇక్కడ నుంచి మళ్ళీ నేను క్రాస్ అయిపోయి వచ్చేసాను అనమాట. సరే వచ్చేసాను కదా ఇంకేముంది అనుకుంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. ఏంటబ్బా ఇంత ట్రాఫిక్గా ఉంది అని చెప్పి చూసి ఇక్కడైతే వాటర్ ఫాల్ లాగా పోతా ఉంది ఇటు పక్క నుంచి అటు పక్కకి. దానిలో నుంచి ఇంకా నేను ఎంజాయ్మెంట్లో వచ్చేసి బాగా చెప్పి కాళ్ళు వేసేసుకుంటా నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నామాట. పోయే వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. ఏంది ఈ పిల్ల అయితే నడుస్తూ ఉంది అని చెప్పి చూసుకుంటే మనకేంటి అని చెప్పి నేను దొంగ వెళ్ళిపోతా ఉన్నా వీడియో తీసుకుంటా. పక్కన బండ్లు వాళ్ళందరూ నన్ను బాగా కడిపేశారు. స్పీడ్లో వెళ్ళేప్పుడంతా వాటర్ నా మీద పడిపోతా ఉంది. ఇంకా నేను వాళ్ళని అరిచేదానికి కానీ ఏం లేదు అసలు. ఎందుకంటే వర్షం పడుతూ ఉంది, నేను పోతూ ఉందా కదా. మళ్ళీ అది క్రాష్ అయిపోయినాక మళ్ళీ ఈ సైడ్ కానీ ఇలాగే వాటర్ పోతూ ఉన్నాయన్నమాట, వాటర్ ఫాల్ లాగా. ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ అయితే చదువు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాను నేను. తగ్గేదే లేదని చెప్పి అక్కడ క్రాష్ అయిపోయిందిలే ఇంకా ఏమనుకోండి బొమ్మని వెళ్ళిపోతా ఉన్నాను. ఏదో వచ్చి గాంధీ బొమ్మ దగ్గర వాటర్ అయితే షాపుల దగ్గర భలే నిలబడుకునిస్తుంది. వచ్చి వాళ్ళకి భలే ఇబ్బంది అయిపోతానికి. ఆ వాటర్ కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో. ఇంకా అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చి వాళ్ళు ట్రాఫిక్ జామ్ అది చేసేస్తున్నారు. సరేలే ఇంకా అవును కదా పోవాలి కంపల్సరీ అని చెప్పి మళ్ళీ ఫ్రెండ్స్ ఇటు పక్క బయలుదేరిపోయాను. ఇక్కడ పోతే కానీ సేమ్ అదే పొజిషను. వాటర్ అయితే భలే నిలబడుకునిస్తుంది. పోతా ఉంటే కానీ కాళ్ళకి అసలు వచ్చే బండ్లందరూ నన్ను తీసుకున్న సైడ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. నేను ఏం చేయలేను. అటు పక్క ఇంకా సైడ్ అయిపోతే ఇంకా ఎక్కువగా ఉంది. ఈ కరెంట్ పోల్ దగ్గరైనా ఎవరైనా పోతే అయితే పోవద్దండి. కరెంట్ షాక్ అయితే తగిలింది, నాకు తగిలింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ పోతే ఆ సైడ్ పోవద్దండి. నేను తగలంగానే నేను ఇంకా వీడియో ఆపింది తగ్గిపోవచ్చు. ఈ సైడ్ అయితే నిలబడుకునేసాను. ఇక్కడ నుంచి ఎట్ట వెళ్ళాలి అర్థం కాక గుమ్మం ఎక్కడ నిలబడుకున్నా భయంతో. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.